ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము అని చెప్పొచ్చు. మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో కవిత పార్ట్ ఏంటి? అసలు కవిత అసలేమనుకుంటుంది? ఆమె గురించి అసలు అంటే కొత్త పార్టీ పెడుతుందా? అసలు ఈ బీజేపీలోకెళ్తుందా? లేదంటే కాంగ్రెస్‌లోకెళ్తుందా? అనే దాని గురించి ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ విషయం అని చెప్పొచ్చు. అసలేంటంటే ఈ పాలిటిక్స్‌లో ముందుగా మనం కేసీఆర్ గురించి తెలుసుకున్నట్టయితే కేసీఆర్ తెలంగాణ గురించి ఎంత కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన మాట ఇది మనం ఒప్పుకోవాల్సిందే. ఆయన ఎంతో కష్టపడ్డాడు. అంటే మిగతా వాళ్ళు కష్టపడలేదని కాదు. ఫైనల్ టచ్ అంటారు చూడండి. అది మాత్రం కేసీఆర్‌కి దక్కిందని చెప్పొచ్చు. ఈ కేసీఆర్ చేసిన పాటలు అవ్వచ్చు, ఆ కష్టం అవ్వచ్చు, ఎంతో మంది కృషితోని 13, 1400 మంది విద్యార్థులు కూడా చనిపోయినారు. ఆ నంబర్ ఇంకా కరెక్ట్‌గా మనం చెప్పలేం కానీ, వాళ్ళ కృషి అవ్వచ్చు. ఫైనల్ టచ్‌గా కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ ద్వారా వచ్చిందనే చెప్తారు. రేపొద్దున కూడా అంటే ముందు తరం వాళ్ళకి బుక్స్‌లలో కూడా ఈయన గురించి హిస్టరీ కూడా ఉంటది. తప్పకుండా ఉంటది కూడా. మనం అది ఒప్పుకోవాల్సిందే. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉన్న దాని గురించి మనం తెలుసుకునే దాని ముందు ఫస్ట్ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు పడ్డ పాటలను అన్ని పక్కన పెట్టేసి, ఇంట్లో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్ వలనే 2 సార్లు ఆయన సీఎంగా గెలిచినా మూడోసారి ఎందుకు ఓడిపోయాడు అనంటే, రెండోసారి వరకే వాళ్ళ దాంట్లో ఒకరికంటే వాళ్ళ కూతురు ప్లస్ వాళ్ళ కొడుకు వాళ్ళ ముగ్గురు మధ్యలోనే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ రిలేటివ్స్‌నే పెట్టుకోవడం అనేది ఒక గొడ్డలి పెట్టెలాగా మారింది. అందులో మెయిన్ పార్ట్ వచ్చేసేసి ఎవరు అనంటే కవిత. కవిత కవితను గారంగా పెంచారు. గారంగా పెంచి ఒక అమ్మాయి కాబట్టి ఎలాగో తండ్రికి ప్రేమ ఉంటది. కానీ ఈ పెంచడం అనేది ఒక రకంగా ఆయనకిప్పుడు అదే ఆయన పార్టీకి గుదిబండలాగా అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆమె ఎంతో గారాబంగా పెంచి ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి పాటలు పడకుండా, ఎలాంటిది లేకుండా ఆమెకు పదవులు ఇవ్వడం అనేది ఒక రకంగా స్టార్టింగ్ నుంచే ఒక మెట్టు దిగినట్టు జరిగిందనమాట. ఇప్పుడేంటంటే వాళ్ళ దాంట్లో ఆమెకు పొజిషన్ కావాలి. నాకు ఆ పార్టీలో అంటే ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోని మధ్యలో అంటే ఈ లిక్కర్ స్కామ్ అవ్వచ్చు. అంటే లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కి తెలియదా అంటే తెలియదనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఆమె మీద ప్రేమ ప్లస్ ఇంకొకటి అంటే ఆ ప్రేమతోని తెలియదని కాదు. ఈమె తెలియకుండా చేసింది. ఫైనల్‌గా లాస్ట్‌లో తెలిసి ఉండొచ్చు కానీ ఈయన ప్రమేయం మాత్రం లేదు అందులో. ఆమె చేసే ఈ లిక్కర్ స్కామ్ గురించి. లాస్ట్‌కు తెలిసిన తర్వాత ఎవరండి మొహం పెట్టుకొని ఆమె చేసిన తప్పుకు వాళ్ళ ఢిల్లీ వెళ్ళలేదు, అక్కడ నువ్వు మాట్లాడలేదు, నన్ను తొందరగా విడిపించలేదు అని చెప్పేసి చాలా మాట్లాడింది. సో, ఇవన్నిటికి ఏ తండ్రైనా గాని, కూతురైనా ఆయనకు మాత్రం మన తెలంగాణ ప్రభుత్వము పొజిషను ఆహ్, తెలంగాణలో నేను తీసుకొచ్చిన ఈ తెలంగాణ గవర్నమెంట్‌కి నేను అంకితమై చేద్దాం అనుకున్నాడు. కానీ మిడిల్‌లో అంటే వాళ్ళ హరీష్ రావు గావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ కవిత కావచ్చు. వాళ్ళ వాళ్ళ బంధువులనే పెట్టుకోవడం అంటే వాళ్ళ కొడుకుని, వాళ్ళ కూతుర్ని పెట్టుకోవడమే ఈ ఒక రకంగా కరెక్ట్‌గా కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనుకోవద్దు. ఈ కవిత పార్ట్ ఏంటంటే ఆమె మాత్రం చిన్నప్పటి నుంచి గారంగా పెరిగి ప్రభుత్వం అంటే ప్రజలతోనే గేమ్ ఆడినట్టు ఆమె పొజిషన్ కావాలని చెప్పేసి ఏమంటారు మొండి పట్టు అంటారు చూడండి. అలాంటి తత్వం ఉన్న ఆ మనస్తత్వం వల్లనే ఆమె ఎన్నో రకాల నష్టపోయినా కానీ, ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నతో ఉండకుండా నాకు పెద్ద పొజిషన్ కావాలి. లేదు అంటే నేను వేరే పార్టీలోకి వెళ్తాను. లేదు అనంటే కొత్త పార్టీ పెడతాను అని అంటుంది. ఈ వాళ్ళ నాన్న చెప్పినా కూడా ఇప్పుడు ఆయన అంటే ఫోను ద్వారా చెప్పి ఉన్నారు. ప్లస్ పక్కన మీడియేటర్స్‌ని పంపించి ఉన్నారు. అయినా కానీ ఆమె వినట్లేదు అంటే ఆమె పట్టు చూడండి ఎంత ఇదిగా ఉందో. సో, ఇది కరెక్ట్ కాదు. ఒక రకంగా కేసీఆర్ ప్రభుత్వానికి అంటే బీఆర్ఎస్‌కి ఇది గొడ్డలి పెట్టు అని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈమె కవిత కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన వీళ్ళకు ఒక రకంగా వీళ్ళ దాంట్లో చీలికలు రావచ్చు. కాకపోతే ఎప్పటికైనా గానీ ఈమెదేమి అంటే ఈమె దగ్గర ఎలాంటి టాలెంట్ లేదు. ప్లస్ మన ప్రభుత్వం కోసం మన తెలంగాణ గవర్నమెంట్ గురించి కొంచెం కూడా కష్టపడ్డది లేదు. ఊరికనే వచ్చింది, ఊరికనే పోతదన్నట్టు ఆమె ఏదో
ఎగిసెగిసి పడుతున్నట్టు అని అనిపిస్తుంది నా ఒపీనియన్ అయితే. అసలైతే ఇలా ఉండకుండా ఉండి వాళ్ళ నాన్నతోనే ఉండి పార్టీకి సేవ చేసుకుంటూ ఉంటే ప్రజలు ఆమెను నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ యాసలో చెప్పాలంటే నెత్తిన పెట్టుకొని పూజ చేసేవాళ్ళు. ఆమె చేసే ప్రభుత్వం, ఆమె దగ్గర ఉన్న పిఏలు అవ్వచ్చు, కేసీఆర్ దగ్గర ఉన్న పిఏలు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్లకు సరిగా కాంటాక్ట్స్ చేర వెయ్యలేకపోవడం మూలాననే ఈ ఒక లిక్కర్ స్కామ్ జరిగి ఉంది. ప్లస్ ఈ గవర్నమెంట్ కూడా ముక్కలు ముక్కలు అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలుగా అయ్యే ఛాన్స్ ఉంది అని అందరూ చెప్పుకున్న విషయము, మనకు తెలిసిన విషయం ఇది. ఈమె కొత్త పార్టీ June 2న అనౌన్స్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్తాను అన్నట్టు, ఒకసారి ఏమో బీజేపీలోకి వెళ్తానని చెప్పేసి వాళ్ళ మదరు ఇదివరకు ఆమెను కవితను బీజేపీ వాళ్ళు అడిగారు అని చెప్పేసి ఒక టాక్ వస్తున్నది. ఆమె అడిగినప్పుడు ఈమె వెళ్ళి ఉంటే బాగుండేదని వాళ్ళ మదర్ అన్నది, ఆమెను జైల్లో పెట్టినప్పుడు అనే ఒక మాట అంటున్నారు. ఇవన్నీ చూస్తే మాత్రం ఒక రకంగా ఆమె వేరే పార్టీ పెట్టినా, వేరే పార్టీలోకి వెళ్ళినా, అంటే దేంట్లోకి కాంగ్రెస్ లోకి వెళ్ళినా, బీజేపీలోకి వెళ్ళినా, ఏ రకంగా వెళ్ళినా కానీ ఒక రకంగా ఆమెకే నష్టము జరుగుతుంది అని నా ఒపీనియన్ అనమాట. ఇలా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. ఈమె June 2న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తుంది అని చెప్తున్నారు. ఆమెకు ఎంతవరకు సపోర్ట్ దొరుకుతుంది, అసలు ఉన్న పదవిని, ఆమెకున్న జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. మీరేమంటారు? తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇలాంటి అప్డేట్స్ వెంట వెంట ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.